మన ఛానల్లో ఫ్రెండ్స్ చాలా ప్రైస్ యాక్షన్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఆప్షన్స్ గురించి, లేదు వెరీ బిగినర్ అయితే వాళ్ళకి ఎలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి మొత్తం కూడా ఏంటంటే చేయడం జరిగింది. దీనిలో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే టుడే ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ టుడే ఈ పాయింట్ దాకా అయితే మార్కెట్లో ఉన్నాం, ఆల్మోస్ట్ 12:30 దాకా. ఓకే, డౌన్ సైడ్ మూవ్ అయితే క్యాప్చర్ అనేది చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ఒకనొక టైంలో కొద్దిగా ఇండియా విక్స్ రైజ్ అవ్వడం జరిగింది మార్నింగ్. ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో మార్కెట్ అనేది ఏంటంటే డౌన్ సైడ్ వస్తుంది. వెరాజ్ ఇండియా విక్స్ డౌన్ అవుతుందో మార్కెట్ ఏంటంటే రైజ్ అవుతుంది. ఇవన్నీ రెండు కూడా ఏంటంటే కొద్దిగా మిర్రర్ ఇమేజ్ ఉంటాయి. బట్ మనం దీని మీద అంత ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఎనీ హౌ ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ వన్ టైప్ ఆఫ్ క్లూ అనమాట. బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనకేం చెప్తుందంటే ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 41,850 దగ్గర గ్యాప్ అప్ అయితే అవుతుంది, కానీ మళ్ళీ స్ట్రాంగ్గా క్లోజింగ్ అనేది ఇవ్వలేకపోతుంది. బట్ టుడే ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫైనల్లీ ఎక్స్పైరీ రోజు మనకి క్లోజింగ్ అయితే గ్రీన్లో ఇచ్చింది. సో చూద్దాం బుల్స్ ఆర్ బేర్స్ హూ కంట్రోల్ ద మార్కెట్స్ అని చెప్పేసి. ఎనీ హౌ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, రౌండ్ నంబర్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడాను మనకి ఇంపార్టెంట్ నంబర్స్, వాటినే సైకలాజికల్ నంబర్ అంటారు, లేదు అంటే రౌండ్ నంబర్స్ అని కూడా అంటారు. ఎనీహౌ ఏంటంటే 41,500 ఇన్ బిట్వీన్ ఏంటంటే దానికంటే ముందు ఒక జోన్ అయితే కనిపిస్తుంది మన ఫ్రెండ్స్. మనకి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్. వేరేజ్ ఏంటంటే మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, ఇది సింపుల్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ హంటింగ్ ఏరియా. ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఆ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర జస్ట్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ హంటింగ్ అనేది చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా సింపుల్ ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ జరిగి ఆ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ తీసుకుంది. అక్కడి నుంచి కూడా మార్కెట్ ఏమైందంటే ప్రీవియస్గా ఇక్కడ మనకి అర్థం కావట్లేదు, కానీ ఫ్రెండ్స్ ఇక్కడ విక్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటే లోవర్ షాడోస్ అనుకోవచ్చు, విక్స్ అనుకోవచ్చు. కొంత మార్కెట్ స్ట్రగుల్ అయింది ఈ జోన్లో, అప్రాక్సిమేట్ జోన్లో. సో మళ్ళీ మార్కెట్ అదే జోన్కి రావడం, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళి ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఆ హైని టెస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా చూడండి మళ్ళీ అదే జోన్కి వచ్చింది. ఈ పాయింట్ దగ్గర కొంత బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. ఫైనల్గా ఏంటంటే మనకి బ్రేక్ డౌన్ జరిగి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి గ్యాప్ డౌన్ జరిగినప్పుడు అట్లీస్ట్ ఏంటంటే ఒకవేళ మనం బయింగ్ చేయాలి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ అనేది ఒక ఆపర్చునిటీ అనమాట. ఎలా ఆపర్చునిటీ అవుతుందంటే ఫ్రెండ్స్, మార్కెట్ స్ట్రాంగ్గా బుల్లిష్లో ఉందనుకోండి, సడన్గా ఏదైనా గ్యాప్ డౌన్ జరిగితే బుల్స్ అనేవాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా ఎంటర్ అవుతారు. ఎందుకంటే డిస్కౌంట్ అయింది, ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ దగ్గర ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఫస్ట్ అట్లీస్ట్ 5 minutes క్యాండిల్ అన్న బ్రేక్అవుట్ జరిగితే దెన్ మనం దాని గురించి లాంగ్ గురించి ఆలోచించవచ్చు. బట్ ప్రైస్ అయితే ఇక్కడ చాలా స్ట్రగుల్ అయింది. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర మనం చూసుకున్నట్టే కొద్దిగా జూమ్ ఇన్ అనేది చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 41,700 అనేది కంఫర్టబుల్గా బ్రేక్అవుట్ అయితే అయింది. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో సిపిఆర్ అనేది ఎనేబుల్ చేసుకుంటే ఈరోజు ట్రెండీ డే అని చెప్పడం జరిగింది మార్నింగు. సిపిఆర్ అప్డేట్ అవ్వట్లేదు అక్కడ, ఒకసారి డిఫరెంట్ టైం ఫ్రేమ్లో కానీ లేకపోతే రీలోడ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో సిపిఆర్ ఏం చెప్తుందంటే మనకి స్టాక్ ట్రెండీగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అని చెప్పేసి చెప్తుంది, సైడ్ వేసా అని చెప్పేసి. వేరే సిపిఆర్ ఇది అప్డేట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ ట్రెండీ ఉంటుంది అని చెప్పేసి చెప్పిందనమాట. విక్స్ అన్నిటికీ బాగానే ఓపెన్ అవుతుంది, ఒక బ్యాంక్ నిఫ్టీకే ఓపెన్ అవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రై చేద్దాం. ఫ్యూచర్కి అయితే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ అయింది. ఇక్కడ సిపిఆర్లో ఏంటంటే డిస్టెన్స్ ఇది వచ్చేసరికి టీసీ అంటాం, టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్. సెంటర్ది వచ్చేసరికి పివోట్ పాయింట్ అంటాం. ఇది వచ్చేసరికి బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్ అంటాం ఫ్రెండ్స్. వీటి యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఎక్కువగా ఉందనుకోండి, పెద్ద పెద్ద డిస్టెన్స్ ఉందనుకోండి, దాన్ని మార్కెట్ ఏంటంటే రేంజ్ మార్కెట్. లేదు వెరీ దగ్గరగా నేరోగా ఉన్నాయంటే మార్కెట్ ఏంటంటే
ఐదర్ అప్ సైడ్ వెళ్ళనివ్వండి, ఐదర్ డౌన్ సైడ్ వెళ్ళనివ్వండి, ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎనీహౌ ఏంటంటే మనకి సిపిఆర్ జస్ట్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ రిఫరెన్స్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ప్రీవియస్ డే కింద ఓపెన్ అయింది. ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రీవియస్ డే లో అనమాట. ఇది ఈ ఆరెంజ్ కలరు ఇది ఫైర్స్లో. సో సేమ్ కలర్ అనేది మ్యాటర్ కాదు, కానీ ఇదైతే మనకి ఇక్కడ ప్రీవియస్ డేలో. దాని తర్వాత S1 ఉంది, సపోర్ట్ 1 కింద ఓపెన్ అయింది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ కింద ఓపెన్ అయిందంటే వీక్నెస్ ఉన్నట్టు, వేరేజ్ S1 కింద ఓపెన్ అయితే S2 కింద ఓపెన్ అయిందంటే మరింత వీక్నెస్ ఉన్నట్టు అనమాట జనరల్గా. బట్ ఎనీహౌ ఏంటంటే మార్కెట్ కాంటెక్స్ట్ని కూడా తీసుకోవాలి మనం. బుల్లిష్లో ఉందా ఓవరాల్ పిక్చర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఏదైతే దీంట్లో డిఫరెంట్ ఉంది యాక్చువల్గా. ఓకే, S1 అనేది బ్రేక్అవుట్ జరిగింది కిందకి, మళ్ళీ అక్కడ నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం సిపిఆర్ అని కాకుండా ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసాం. అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి ప్రైస్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ ప్రతిసారి కూడా ఏంటంటే ఒక రిజెక్షన్ అనేది కనిపించింది. వేరేజ్ ఏంటంటే మనం లైవ్లో ఈ పాయింట్ దగ్గర క్యాప్చర్ చేసుకున్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైతే 41,500 లెవెల్స్ అనేవి బ్రేక్ డౌన్ జరిగినాయో, ఓకే యా, అక్కడ కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది, షార్ట్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మళ్ళీ 41,500ని రీటెస్ట్ చేశారు. బట్ వేరేజ్ ఏంటంటే మనకి ఒక ఏదైతే సపోర్ట్ లైన్ ఉందో ఇక్కడ చూడండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఓకే, సో మనం డౌన్ సైడ్ మొమెంటం ఉంది అండ్ కిందకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గర మనం రిస్క్ తీసుకోవచ్చు. వెరీ స్మాల్ రిస్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఇది వెరీ స్మాల్ రిస్క్ ఒకవేళ రాంగ్ అయితే. సో దిస్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ అనమాట ఆన్ లోవర్ టైం ఫ్రేమ్స్. మార్కెట్ అక్కడ నుంచి కూడా కిందకి రావడం జరిగింది. వేరేజ్ ఏంటంటే మనకి సిపిఆర్ బేసిస్లో పివోట్ పాయింట్స్ ఉన్నాయి 370 దగ్గర ఫ్రెండ్స్. బట్ కొద్దిగా ఆ పాయింట్ నుంచి కొద్దిగా కిందకి వచ్చింది. బట్ ప్రైస్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్ దాకా అయితే మనం లైవ్ తీసుకున్నాం ఈరోజు. దాని తర్వాత మనకు అనేది కంప్లీట్గా ఏమైందంటే ఫ్రెండ్స్ ట్రెండ్ రివర్స్ అనేది అయింది. బేస్డ్ ఆన్ ద ట్రెండ్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నట్టయితే వెరాజ్ 41,400 పైన కొద్దిగా ఫస్ట్ టైం స్ట్రగుల్ అయింది, కానీ అక్కడి నుంచి కంఫర్టబుల్గా క్లోజింగ్ ఇచ్చింది. సో స్లోగా మూవ్ అయింది, అంత అగ్రెసివ్గా లేదు. ఎవ్రీ రైజ్ కూడా సెల్లింగ్ వస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా ఇక్కడ పివోట్ పాయింట్ ఉంది, అది ఎనేబుల్ అవ్వట్లేదు. ఈ లెవెల్ అనేది 41,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర మనకేంటంటే పివోట్ అనేది ఉంది ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫైనల్గా ఏంటంటే మనకి 41,500 ఆడ్ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్ట్ చేశారు. ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ చేశారు, ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ చేశారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత స్లోగా మూవ్ అవుతుంది. వెరాజ్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ వచ్చిందో దగ్గర దీంట్లో ఫ్రెండ్స్ 100 పాయింట్స్ డ్రాప్ అనేది జరిగింది. ఒకవేళ లైవ్లో ఉంటే మేబీ షార్ట్ టు పొజిషన్ అనేది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ దగ్గర మళ్ళీ ఇనిషియేట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ రిజెక్షన్ పాయింట్ బేస్డ్ ఆన్ ద లోవర్ టైం ఫ్రేమ్స్. 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఒక ట్వీజర్ టాప్ అనేది క్రియేట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ అనేది 3 times అటెంప్ట్ చేసింది ఇదే జోన్ దగ్గర. అక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది కిందకు వచ్చింది. కాబట్టి మనకి ఒక లోవర్ టైం ఫ్రేమ్ స్మాల్ స్కాల్ప్ కోసం ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర అయితే షార్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఫైనల్గా మనకేంటంటే ఆ నెగటివ్ సెంటిమెంట్ అనేది ఇక్కడ చిన్నగా ఏంటంటే క్లియర్ చేశారు ఫ్రెండ్స్. అంటే 41,000 ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలంటే 520 దగ్గర ఏంటంటే ఒక సప్లై జోన్ అనేది ఉంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి వస్తుందో ప్రీవియస్గా కూడా మనం చూసుకుంటే చూడండి సెల్లింగ్ అనేది జరుగుతుంది. బట్ ప్రైస్ యాక్షన్ మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఫ్రెండ్స్ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు, సెకండ్ టైం కంఫర్టబుల్గా క్లోజింగ్ ఇచ్చింది, థర్డ్ టైం మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. బట్ వేరేజ్ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 41,520 అనేది దాన్ని సక్సెస్ఫుల్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది తీసుకున్నారు. అక్కడ నుంచి కూడా మార్కెట్ ర్యాలీ చేసింది. వేరేజ్ ఏంటంటే స్మాల్ బ్రేక్స్ అనేది క్రియేట్ చేసుకుంటా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఈరోజు యొక్క ప్రైస్ యాక్షన్ యాక్టివిటీ. సో 41,500 అండ్ రౌండ్ నెంబరు. బట్ వేరేజ్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 41,370 అది పివోట్ పాయింట్ ఉంది.
ఓకే. సిపిఆర్ యొక్క పివోట్ పాయింట్, నార్మల్ పివోట్స్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ 41,370 దగ్గర ఉంది. ఎనీహౌ ఏంటంటే మనకి ప్రైస్ యాక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇండికేషన్ జరిగింది, వెరీ సాలిడ్ క్యాండిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఒక షార్ప్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. సో కొద్దిగా లాంగ్ రిస్క్ చేయాలనుకుంటే ఈ పాయింట్ బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకొని ఈ పాయింట్ దగ్గర మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ మెయింటైన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. బట్ ఎనీహౌ ఏంటంటే మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఆ రెసిస్టెన్స్ పాయింట్ని ఎప్పుడైతే టచ్ చేసిందో మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. బట్ ఎనీహౌ ఏంటంటే బుల్స్ ద వే వాళ్ళు వస్తున్న విధానం చూడండి, వెరీ స్ట్రాంగ్గా వస్తున్నారు. ఇండెసిషన్ వెరీ స్ట్రాంగ్గా వచ్చారు. 2-5 అంటే 10 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళీ ఈ యొక్క ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారనమాట. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి అప్ స్టైర్స్ లాగా ఉందన్నమాట ఈ యొక్క స్ట్రెంగ్త్. ఓకే. సో ఒక రకంగా ఏంటంటే మార్కెట్ వీ షేప్ రికవరీ జరిగిందని చెప్పొచ్చు. కిందకు వచ్చింది, అదేవిధంగా అప్ సైడ్ కూడా లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే మనం ఏమంటామంటే వీ షేప్ రికవరీ కూడా అని అనొచ్చు. యా, that is all about ఏంటంటే ఫ్రెండ్స్ టుడేస్ ప్రైస్ యాక్షన్. Hope you understand and you enjoy the video. Thanks friends.